తండ్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గిరిజన జాతికి చెందినటువంటి నేను నా ప్రాంతంలోని గిరిజన చైర్మన్గా జీసీసీ చైర్మన్గా ఈరోజు అవకాశం కల్పించడం అనేది నిజంగా మా జాతికి తగినట్టు గౌరవంగా నేను భావిస్తున్నానండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, జీసీసీ అంటే విశాఖపట్నం మన్యం ప్రాంతంలో అంతా కూడా జీసీసీ విస్తరణ చెందింది. అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం 3 పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది. ఏది నిబద్ధతతో మేము కానీ మా మంత్రి గారు కానీ మా ఎండీ గారు కానీ మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగినట్టు ప్రతిఫలం కలిగించాలి. వాళ్ళకి ఆర్థిక ప్రాంతంలో గిరిజన జాతికి చెందిన యువకులకి ఉద్యోగ కల్పనలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎండీ గారు కూడా వచ్చి కొత్తగా మా ప్రభుత్వం వచ్చి 4-5 నెలలు అవుతుంది. మంత్రి గారు కూడా 4-5 నెలలు అయింది మా ప్రమాణ స్వీకారం చేసి. అదేవిధంగా ఎండీ గారు కూడా 4-5 నెలలు అయింది ఎండీగా అయ్యి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ లోపలే మాకు కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. మీ మీడియా సోదరులందరి ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఉద్యోగ కల్పన మా ప్రథమ ఎజెండా. గత 20-30 సంవత్సరాల్లో గిరిజన రైతులకు అందరికీ కూడా మనం ఎంఎస్పీ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే వాళ్ళ పంట నష్టపోకుండా మేము కొనుగోలు చేయడం అయితేనేమి, ఇలా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూనే వచ్చాం. దాని తర్వాత ఉద్యోగ కల్పన కార్యక్రమంలో జీసీసీ బంకులు కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా నిరుపేద యువకులకు కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఇప్పుడు 22 మంది సెక్యూరిటీ పర్సనల్స్కి 2 నెలలుగా జీతం ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళ ఏజెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు నుంచి క్లియర్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఏవైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో, ఏదో పాత బిల్డింగ్స్ కాకుండా కొత్తగా ఒక న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక కమర్షియల్ పర్పస్గా న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి సుమారుగా 15-16 అంతస్తుల భవనాన్ని నిర్మించి తద్వారా జీసీసీ ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి అంకితం చేసే దిశానిర్దేశం మా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. దాన్ని అతి త్వరలో కూడా స్థాపించబోతామని చెప్పి దాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయో అవన్నిటి మీద స్టడీ చేస్తున్నామండి. మేము గారు ఎండీ గారు కానీ మాకు మంచి ఎండీ గారు దొరికారు, మంచి ఐఏఎస్ ఆఫీసర్ గారు మేము కానీ ఎండీ గారు కానీ, అదేవిధంగా సంధ్యారాణి గారు కానీ, లేకపోతే లోకల్గా ఉండేటువంటి ఏవైతే ఇష్యూస్ వస్తాయో పొలిటీషియన్స్ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సర్పంచ్ గ్రామ స్థాయిలో వరకు వెళ్ళి అక్కడ నుంచి వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ఆ వేకెన్సీస్ పొజిషన్స్ అన్నింటి మీద కూడా స్టడీ చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉంది. దీని గురించి మేము ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. కూడా వాళ్ళంటూ లేరు. ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి కాఫీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా భారతదేశంలో కూడా అన్ని ప్రథమ నగరాల్లో మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా వర్క్ కాఫీని వ్యాపించి దానికి ఫ్రాంచైజీ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి చిత్తశుద్ధితో ఈరోజు మేము పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళంటూ లేరు. ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి కాఫీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా భారతదేశంలో కూడా అన్ని ప్రథమ నగరాల్లో మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా వర్క్ కాఫీని వ్యాపించి దానికి ఫ్రాంచైజీ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి చిత్తశుద్ధితో ఈరోజు మేము పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఏ కష్టమున్నా నష్టమున్నా ఎవరున్నా సరే మన ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ కూడా అండదండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, మా మంత్రి గారికి, మా ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకి, మా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ అందుబాటులో ఉంటామండి. ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఫీల్డ్ విజిట్లకు వెళ్తాం. ఎక్కడెక్కడైతే జీసీసీ స్థాపన ఉందో ఆ స్థాపన అంతా కూడా దాన్ని పటిష్టం చేసే విధంగా మేము వర్క్ చేస్తామని చెప్పి సందర్భం